యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురించి హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై సర్వేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై ఖాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే రాహుకేతు గోచారం 2025 ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోల్ని లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలో పెడతామా. రండి. వృషభ రాశి వారికి 10వ ఇంటికి కర్మస్థానానికి రాహు కుంభరాశి ప్రవేశం, మీనరాశి నుండి కుంభరాశికి. అదే మాదిరిగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి ప్రవేశం, రివర్స్ కదా, 4వ స్థానం. కామన్ గా సింహరాశికి కేతు, సూర్యుడి ఇంటికి కేతు ప్రవేశం, శనిగ్రహ కుంభరాశి అధిపతి, శనిగ్రహం కుంభరాశి అధిపతి, కుంభరాశికి రాహుగ్రహ ప్రవేశం. ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి మనం చెప్పుకున్నట్లు శుక్రుడు అధిపతి కదా, దానివల్ల ఏ గ్రహ మార్పులు కూడా అంత నెగటివ్ పరిణామాలు వృషభ రాశి వారికి ఇవ్వదు. ఎందుకంటే శుక్రుడు ఒక మారి లగ్జూరియస్ ప్లానెట్, మెటీరియల్ కి మనీకి. మెటీరియల్ అండ్ మనీ ఎవరితో ఉందో ఇట్ కెన్ మేక్స్ టూ మెనీ కదా. సో డబ్బు అనేది ఉండేటప్పుడు ఒకరికి వచ్చే కాన్ఫిడెన్స్ చూడాలి మీరు, కాన్ఫిడెన్స్ వేరు. దానివల్ల శుక్రుడు అన్ని రకాలుగా ఈ లౌకిక జీవనానికి ఏమి కావాలనో అవన్నీ ఇచ్చేస్తాడు. కాబట్టి ఏ గ్రహం ఎక్కడికి వస్తే ఏమి అనే మాదిరిగానే ఉంటుంది, వాళ్ళకి అన్ని విషయాలు మంచిగానే జరుగుతూ ఉంటాయి. అయితే కర్మ సిద్ధాంతం అని కొన్ని ఉన్నాయి, కొన్ని కర్మ సిద్ధాంతం, సంచిత కర్మము, ఆగామ్య కర్మం, ప్రారంధ కర్మం అని. ఆ కర్మాలు కాస్త బాగా చూసుకోవాలి. నేను డబ్బు గలవాడు, స్తోమత గలవాడు, మంచి స్థాయిలో ఉన్నాను అని ఏదేదో పనులు చేసుకుని వెళ్తే మంచిది కాదు. అయితే వృషభ రాశి వాళ్ళు అలా కాదు, నార్మల్ గానే. సో కొందరు ఉంటారు. బట్ నేనేం చెప్తానంటే ఒక 80% పీపుల్కి అందరూ ప్రయత్నం చేస్తేనే ఏదైనా ఒకటి లభిస్తుంది. మనం ఏదైనా ఒక మంచి విషయాలు లబ్ధి పొందాలంటే ప్రయత్నము, హార్డ్ వర్క్ కావాలి. అయితే అందరూ 100% ఎఫర్ట్ ఇచ్చేటప్పుడు దొరికే ఒక ప్రయత్నం ఫలాల కన్నాను, ఆ ప్రయత్నానికి దొరికే ఫలాల కన్నాను ఈ వృషభ రాశి వారు ఒక 10-20% ఎఫర్ట్ వేస్తారండి. దాన్ని 10 times ఫలితాంశాలు, మంచి ఫలితాంశాలు దొరికే ఛాన్స్ ఉంది. కాబట్టి వృషభ రాశి వారు జన్మతః అదృష్టవంతులే. సో ఇప్పుడు 10వ ఇంటికి రాహు వచ్చినాడు. 10వ ఇల్లు కర్మస్థానం. కర్మస్థానం అంటే చేసే అన్ని పనులు, వెదర్ ఇట్ ఈస్ కాయగూరలు అమ్మే పని నుంచి బట్టి ఏదో ఒక పిహెచ్డి డాక్టరేట్ చదువున్నాను, డాక్టర్గా పని చేస్తున్నాను, సో టెక్గా పని చేస్తున్నాను, ఐటీగా యాక్టర్గా పని చేస్తున్నాను అని. సో అది వ్యాపారాలు కావచ్చు, వర్క్ కావచ్చు. కర్మస్థానం, కర్మము అంటే, కర్మము అంటే చేసే పని, వర్క్. ఇంకా 4th ప్లేస్ అనేది సుఖస్థానం అంటాము, దానికి మాతృస్థానం అంటాము, చదువుకి ఒక స్థానం అంటాము, అది కేతు. సో ఆల్మోస్ట్ మంచిగానే ఉంది వీళ్ళకి. ఈ 4th ప్లేస్ లో సుఖస్థానంలో కేతు, మాతృస్థానంలో కేతు, విద్యాస్థానంలో కేతు ఉంది కదా, ఇది కాస్త ఇబ్బంది వచ్చే. కానీ 10వ ఇంట్లో ఉండే రాహు వృషభ రాశి వారికి అంత చెడు ఏమి చేయదు. ఎలా అని చూద్దాం రండి. ఫస్ట్ కెరియర్ చూద్దాం. కెరియర్ కాదు, ఫస్ట్ ఎడ్యుకేషన్. నేను చెప్పినాను ఫస్టే 4th ప్లేస్ లో కేతు, వృషభ రాశికి 4వ ఇంట్లో సింహరాశి, సింహరాశిలో కేతు. సింహరాశి అనేది సూర్యుడి రాశి కదా. సూర్యుడు అంటే బోల్డ్, ఇండిపెండెంట్, చాలా స్ట్రాంగ్ అయిన ఒక ప్లానెట్ పొజిషన్. అక్కడ కేతు వచ్చినప్పుడు ఏమవుతుంది, వృషభ రాశి వాళ్ళకి, ఎస్పెషల్లీ చదువులో ఉండే వాళ్ళకి, ఎడ్యుకేషన్ లో ఉండే వాళ్ళకి కాస్త కాన్ఫిడెన్స్ తగ్గే మాదిరిగా అనిపిస్తుంది. ఎవరో చేసిన ప్రాబ్లంకి చదువుతున్న స్టూడెంట్స్ మీద, ఓకే, వృషభ రాశిలో పుట్టిన స్టూడెంట్స్ మీద ఏదో ఒక అలిగేషన్స్ వచ్చి పిలవండి, వాళ్ళ పేరెంట్స్ అంతా పిలవండి అని స్కూల్ నుంచి ఒక నోటీసు,
కాలేజీ నుంచి ఒక నోటీసు, ఒక పిలుపు, తర్వాత వీళ్ళకి వచ్చి ఏమండి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అమ్మాయి ఇలా చేశారని అలిగేషన్ రావచ్చు. దానివల్ల వృషభ రాశిలో పుట్టిండే పిల్లలకి అమ్మా నాన్న, అది చదువుతున్న పిల్లలకి, వెదర్ ఈస్ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్, వెదర్ ఈస్ పిహెచ్డి చేస్తున్న వాళ్ళే కానీ వాళ్ళకి కాస్త జాగ్రత్త వహించండి అని చెప్పండి. లేదంటే ఎవరో ఇప్పుడంతా అలాగే కదా, మనం చేసిన ప్రాబ్లంకి మనం ఆన్సర్ చెప్పడం కష్టం అనేటప్పుడు ఎవరో చేసిన ప్రాబ్లం మన తల మీద వచ్చిందంటే కాస్త ప్రాబ్లం కదా, ఇలాంటి రావచ్చు. ఇదొక జాగ్రత్త వహించాలి. ఇంకా నెక్స్ట్ కెరియర్. ఎడ్యుకేషన్ తర్వాత కెరియర్ కదా. కెరియర్ లో ఉండే వాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్ లో ఎవరు ప్రభుత్వం ఉద్యోగులు ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే 1.5 year. ఎందుకంటే సూర్యుడి రాశిలో కేతు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సూర్యుడి రాశిలో కేతు వచ్చిన దానివల్ల ప్రపంచం మొత్తం అల్లోల కల్లోలంగా ఉంది. ఏ పొలిటీషియన్ మంచిగా డిసిషన్ తీసుకునేదానికి ఛాన్స్ కుదరట్లే అసలు. వీళ్ళంతా ఏం పెద్ద ప్రెసిడెంట్లు, పెద్ద అది ఇది అనుకుంటున్నామో వాళ్ళు చైల్డిష్ బిహేవియర్ గా ఉంది. బికాస్ కేతు వచ్చేసినాడు సింహరాశికి. సింహరాశి సూర్యుడి రాశి, అడ్మినిస్ట్రేషన్ రాశి. అక్కడ కేతు వచ్చిన దానివల్ల వీళ్ళు ఏదేదో ఈ పొద్దు ఫ్రెండ్ అంటాడు, రేపు చూస్తే ఎనిమి అంటాడు. ఒక్కొక్క రోజుకు వాళ్ళ పైన ఉండే ఒక అభిప్రాయాలు మారుతూ ఉంది. ఇలా మారిందంటే చాలా కష్టం కదా. ప్రభుత్వాలు ఇలా ఉంటే విశ్వంలో ప్రాబ్లం అయిపోతుంది. భారతదేశం వదలండి, భారతదేశం ఎంతో పర్వాలేదు, ఇక్కడ కూడా జరుగుతూ ఉంది అనుకోండి. విశ్వంలో మేము చూస్తున్నాం. దానివల్లే సూర్యుడు ఇంటికి కేతు వచ్చిన ఇంకొక 1.5 year చాలా ట్రబుల్, విశ్వానికే ట్రబుల్. ఎవరు మిత్రులు, ఎవరు శత్రులు, ఎవరు మాకు మంచి చేస్తారు, చెడు చేస్తారని దేశం మీద ప్రాబ్లం రావచ్చు. అదంతా చూస్తూ ఉన్నాం కదా. దానివల్ల ఈ సూర్యుడి రాశిలో కేతు ఉండే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కెరియర్ విషయంలో గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ప్రాబ్లం వచ్చే విషయాలు ఉంది. దానివల్ల మీరు మొదటిలో ఎలా డీవియేషన్ చేస్తూ వెళ్ళినారో ఆ డీవియేషన్ 1.5 year వద్దు. ఇదంతా చాలా సింపుల్ పని అండి, దీన్నంతా చేస్తే ఏదైనా ఎంక్వైరీ వస్తే చూస్తాం లేండి అని మొదలు చేసినారు కదా, అలాంటి పనులు ఇప్పుడు చేసేదానికి వద్దండి. చేసినారంటే ప్రాబ్లంలు ఎదుర్కొంటారు. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటుందండి. అయితే శాలరీ హైక్ ఉంటుంది. మొనోటనస్ గా ఒక పని చేసుకుని చాలరా బాబు చేసిందే చేసుకొని ఉన్నాంరా అనే వాళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేదానికి, R&D చేసేదానికి ఒక మంచి ఇన్నోవేషన్ ఐడియాలంతా దొరికే ఛాన్సెస్ ఉంది. విదేశాల్లో పోయి పని చేయాలి అనుకునే వాళ్ళకి విదేశాల్లో పని దొరకడం ఛాన్సెస్ ఉంది. ట్రై చేయండి. ఓకే. తర్వాత వ్యాపారంలో ఉండేవాళ్ళకి మంచి లాభం, బయ్యింగ్, సెల్లింగ్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, కాయగూరలు అమ్మేవాడి నుంచి పట్టి బంగారం అమ్మేదాకా, వజ్రాల వ్యాపారం చేసేదాకా అందరికి చాలా బాగుంటది. రియల్ ఎస్టేట్ కావచ్చు, భూమి వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ బాగుంటది. నెక్స్ట్ వ్యాపారం, బిజినెస్ అన్ని చూసేసినాము. ఫినాన్స్ పరంగా బాగుంటది. లాటరీ యోగం ఉంది వృషభ రాశి వాళ్ళకి. దానివల్ల కాస్త డబ్బు, ఒక చిన్న బడ్జెట్ మీరు లాటరీకి తీసి పెట్టవచ్చు. దానివల్ల లాటరీ అంటే క్లబ్ లో కూర్చునేది కాదు, లాటరీ అంగడిలోనే కూర్చునేది కాదు, చాలా జాగ్రత్త. అదంతా కాస్త పెట్టుకోవాలి అంతే. దాని తర్వాత మ్యారేజ్ అండ్ పెళ్లి చూపులకి సంతానం కోసం ట్రై చేసేవాళ్ళు ధారాళంగా చూడొచ్చు. మంచి పెళ్లి సంబంధాలు కుదరొచ్చు. సంతానం కోసం కలిగే వాళ్ళకి కూడాను మంచిదయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఫినాన్స్ బాగుంటుంది అని చెప్తున్నాను, బయ్యింగ్ సెల్లింగ్ బాగుంటుంది అని చెప్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ టచ్ చేసినాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం ఉంటే ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత బ్రదర్స్, సిస్టర్స్ తో ప్రాపర్టీ లిటిగేషన్ అది ఏదైనా ఉందంటే అది సరిపోయేదని కూడా ఛాన్సెస్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా హెల్త్ రిలేటెడ్, అండ్ దెన్ ఫైనల్ హెల్తే కదా. హెల్త్ రిలేటెడ్ లో మదర్, ఎవరు వృషభ రాశిలో పుట్టుంటారో వాళ్ళ మదర్ కి, ఫాదర్ కి నో ప్రాబ్లం. అంతగా నార్మల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఫాదర్ కి రావచ్చు. వృషభ రాశిలో పుట్టిండే పిల్లల అమ్మకు, తల్లికి మాతృస్థానంలో కేతు ఉంది కదా, 1.5 year ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిండే పిల్లలకి 30 years లో ఒక మదర్ ఉన్నారు, 25 years లో ఒక మదర్ ఉన్నారంటే మేజర్ హెల్త్ ఇష్యూస్ వస్తుందని చెప్పేదానికి కుదరదు. ఏదైనా సిమ్టమ్స్ ఉంటే హెల్త్ చెకప్ చేసుకోండి. ఇదే 50-year-old మదర్ ఉన్నారో, 60 year ఉన్నారో, 70 years ఉన్నారో వాళ్ళంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే
సీనియర్ సిటిజన్ ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 45 హెల్త్ రిలేటెడ్ కాస్త జాగ్రత్త ఉండాలి. ఏదైనా చిన్న చిన్న హెల్త్ ట్రబుల్ ఉంటే అది మేజర్ అయ్యే ఛాన్సెస్ కావచ్చు. సర్జరీ, మెడికల్ ఎక్స్పెన్స్, లాక్స్ టుగెదర్ ఎక్స్పెన్స్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. అదే మాదిరిగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి కూడాను 40, 50, 35, 40, 50 ఇట్లా ఉండే వాళ్ళకి కూడాను చిన్న చిన్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే చెకప్ చేసుకోండి. వెహికల్ యాక్సిడెంట్స్, 2 వీలర్ 4 వీలర్ యాక్సిడెంట్స్, ఫ్రాక్చర్స్, ఓకే, సర్జరీస్ జరిగే ఛాన్సెస్ ఉండేదాని వల్ల ఆల్వేస్ సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్. ఇది మీరు జాగ్రత్త వహించాల్సిందే, లేదంటే అది ప్రాబ్లం అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈ అన్ని ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేదానికి ఏ పరిహారం చేసుకోవాలి గురుగారు? వెరీ సింపుల్. నవగ్రహ దేవస్థానాలు మీ అందరికీ, మా అందరికీ తెలిసినట్లు సౌత్ ఇండియాలో తమిళనాడులో కుంభకోణం సిటీలో ఉంది. టెంపుల్ సిటీ కుంభకోణం. సో ఆ కుంభకోణంలో నవగ్రహ దేవస్థానాలకి ఒకే రోజులో మీరు నవగ్రహ దర్శనాలు చేసుకోవచ్చు. బట్ నేనేం చెప్తానంటే 2 రోజులుగా దాన్ని మార్చుకోండి. ఎందుకంటే నవగ్రహాల్లో 7 గ్రహాలు మీరు దర్శనం చేసుకునేయండి. అయితే రాహుకేతు మార్పు కదా 2025. దానివల్ల ఏం చేస్తారంటే తిరునాగేశ్వరం శ్రీ నాగనాథ స్వామి టెంపుల్, రాహు స్థలం అంటారు దాన్ని. అభిషేకం చేస్తే మంచిది. మీరు ఒకే రోజు ఉంటే అక్కడ అభిషేకం చేసి 9 గ్రహాలు మీరు చుట్టలేరు. దానివల్ల 2 రోజులుగా పెట్టుకున్నారంటే కార్యక్రమం మంచిది. సో రాహుకు ఒక అభిషేకం. తర్వాత కీழ்పెరుంపళ్ళం శ్రీ నాగనాథ స్వామి టెంపుల్, కేతుగ్రహం. సో రాహు కేతులకి ఒక అభిషేకం చేసినారంటే సంతృప్తి అవుతారు. అన్ని గ్రహాలు దర్శనం చాలు. మిగతా 7 గ్రహాలు సూర్యుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, వీళ్ళందరూ కూడా జస్ట్ దర్శనం చాలు. రాహుకేతుకు మాత్రం అభిషేకం చేయాలి. కాబట్టి ఒకరోజు ఎక్స్టెన్షన్ చేసుకున్నారంటే మీకు ఇంకొక 4 టెంపుల్ చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అది చేసినారంటే 1.5 సంవత్సరం ఉంటారు రాహుకేతులు. కుంభరాశిలో రాహు, కేతు వచ్చి సింహరాశిలో. అప్పుడు 6 నెలలకు ఒకసారి ఒక ట్రిప్ పెట్టుకున్నారంటే 1.5 సంవత్సరం 3 సార్లు దర్శనం చేసినట్లు అవుతుంది, అభిషేకం చేసినట్లు అవుతుంది. కుదరలేదు గురూజీ అంటే 9 months చేసినారంటే 2 times అవుతుంది. అప్పుడు రాహుకేతు ప్రభావాలు తగ్గుతుంది. మీకు నెగటివ్ ఏముంటుందో అది తగ్గుతుంది, మంచి విషయాలు ఏముంటుందో అది ఎక్కువ అవుతుంది. అలాగే కావాలని సిద్ధి వినాయక శరభేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.